వీక్షకులందరికీ నమస్కారం. జూలై మాసమందు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయంలోకి వెళ్లే ముందు జూలై మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని మనం గమనించాలి. ఒక జూలై నెలలోనే చాలా విచిత్రమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. 14వ తారీఖు నాడే మొత్తం గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. 14వ తారీఖునే శని వక్రగతిని ప్రారంభం చేస్తారు. అంటే ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రగతిని ప్రారంభం చేసి నవంబర్ 12వ తారీఖు వరకు వక్రించి ప్రయాణం చేయబోతూ ఉన్నారు. దీని తాలూకు ప్రభావం ఉంటుంది. ఇది 14వ తారీఖునే ప్రారంభం అవుతుంది. అలాగే 14వ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభం. అంటే సూర్యుడు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక సంక్రమణం చేసేటువంటి పుణ్యకాలం కూడా 14. అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే షష్ఠ స్థానమందు శని వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. పంచమంలో రాహు ఉన్నారు. అలాగే నవమ స్థానంలోకి శుక్రుడు వెళ్ళిపోతారు. అక్కడికి 3 గ్రహాలు అనుకూలత తగ్గిపోతుంది. అలాగే దశమంలో బుధుడు ప్రతికూలం. 12వ స్థానానికి కుజుడు వస్తున్నారు. కుజుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా తులారాశి వారికి ప్రతికూలం. అంటే 5 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురుబలం ఉంది. 14వ తారీఖు వరకు కుజబలం ఉంది. అలాగే 14వ తారీఖు దాటాక రవి బలం ఉంది. మిగతా 3-4 గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు అంటే మనం ఆధారపడవలసింది మాత్రం గురువు, రవి. ఈ 2 గ్రహాలపైనే ఆధారపడి ఈ మాసంలో తులారాశి వారు ముందుకు వెళ్ళాలి. మరి గత మాసంతో పోల్చుకుంటే బలం అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే ప్రధానంగా మరి గత మాసంలో లాభస్థాన స్థిత కుజుడు. ఇప్పుడు కూడా 14వ తారీఖు వరకు కుజబలం ఉన్నది. 14 వరకు ఇబ్బంది ఏం లేదు. 14 దాటాక ఉండేటువంటి గ్రహస్థితి గురించి మనం చెప్పుకుంటున్నాం. 14వ తారీఖు వరకు గురుబలం ఉంది, కుజబలం ఉన్నది, శని బలం ఉన్నది. ఇలా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి. అదేమి ఇబ్బంది లేదు. 14 దాటాక మాత్రం కొంత బలాబలాలు తగ్గుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలపైన ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా లేదా ఏదైనా చదువు పరంగా ఉండేటువంటి అన్ని విషయాల యందు కూడా కొంత జాగ్రత్తగా ప్రవర్తన చేయాలి. ఒకవేళ ఏదైనా ఉద్యోగాన్ని మార్చవలసి వచ్చింది అనుకోండి, 14వ తారీఖుకు ముందు ఉద్యోగ మార్పు చేసేయాలి. ముఖ్యమైన వ్యక్తులను కలవాలి, లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేదు మరి ఇతరత్ర శుభ కార్యక్రమాల గురించి చర్చించాలి, శుభ కార్యక్రమాల గురించి ఆలోచించాలి. ఇలా ఏది తీసుకున్నా కూడా 14వ తారీఖుకు మునుపే వాటన్నిటినీ పూర్తి చేసేసుకుంటే కొంత దైవ బలం, ప్రత్యేకించి గ్రహాల యొక్క బలం అనేటువంటిది ఉంటుంది. 14 దాటాక స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. అనగా ఏదైనా ఉద్యోగ పరంగా మార్పు, వ్యాపార పరమైనటువంటి మార్పు, గృహ మార్పు దగ్గర నుండి ఏదైనా మార్పు జరగవచ్చును. అలాగే కొంత ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది. వ్యయ ప్రయాసాలకు లోనై ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే కొంత ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు కనబడుతూ ఉన్నది. ఈ విషయాలు మినహాయించి మిగతా పరిస్థితులన్నీ కూడా కొంత బాగానే ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 14వ తారీఖు దాటాక కొంత గ్రహాల తాలూకు బలాబలాలు తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి ఈ లోపులోనే మనకి ఈ నెలలో ముఖ్యమైనటువంటివన్నీ చక్కబెట్టేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. 14వ తారీఖు దాటాక గ్రహాల తాలూకు అనుకూలతల కోసమై ఏదైనా ఒక పనిని నిదానంగా ముందుకు తీసుకువెళుతూ ఉండడం, అలాగే ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబాన్ని పారాయణ చేస్తూ ఉండడం, వాటి ద్వారా కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. స్వస్తి.